సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ని కాంగ్రెస్ ఎలక్షన్స్ కోసం వాడుకుంటోందన్నారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్. కాంగ్రెస్ ఓటమి భయంతోనే బీజేపీపై బురద జల్లే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. సీఏఏ వల్ల ఎవరికీ ఎలాంటి నష్టం లేదన్నారు. గాంధీ కుటుంబం చేతిలో కాంగ్రెస్ బందీ అయిందని విమర్శించారు. అవినీతి కూటమి రాహుల్ గాంధీని నాయకునిగా ఒప్పుకోవటం లేదన్నారు. బీజేపీ స్టేట్ పార్టీ కార్యాలయంలో మాట్లాడారు లక్ష్మణ్. కాంగ్రెస్ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారు వారు మాట్లాడతారు, మోదీ ప్రభుత్వం మూడోసారి వస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తారని, మేము అధికారంలోకి వస్తే సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్ను తొలగించేస్తామని చెప్పి ఒక అపర మేధావిగా భావించేటువంటి చిదంబరం గారు ఒక గొప్ప సంస్కరణవాదిగా తనకు తాను చెప్పుకునేటువంటి ఒక మాజీ కేంద్ర మంత్రి సిఏను రద్దు చేస్తామని చెప్పడం చూస్తూ ఉంటే పూర్తిగా అవగాహన రాహిత్యము లేదా చరిత్రను వక్రీకరించడము, భారతీయ జనతా పార్టీ మోదీకి పెరుగుతున్న ఆదరణను ప్రజలు తప్పుదో పట్టించడానికి లేదా ఈ యొక్క సిఏ అనేది ఒక వర్గం వారికి వ్యతిరేకమైనటువంటిది అభూతమైనటువంటి కల్పన కల్పించి ఓట్లు దండుకునే కార్యక్రమం తప్పితే ఇతరత్ర కాదు. ఓటమి నైరాశ్యంలో బుద్ధ జల్లే కార్యక్రమం తప్పితే ఇతరత్ర కాదు. భారతదేశంలో మాత్రమే వాళ్ళ మైనార్టీలుగా ఉండేటువంటి పూర్తి భద్రత రక్షణ, ముస్లిం దేశాల్లో లేనటువంటి ఆ యొక్క భద్రత రక్షణ, వారి ఆర్థిక స్థితిగతులు, సామాజిక స్థితిగతులు గొప్పగా ఘనంగా ఇక్కడ భారతదేశంలో ముస్లింలకు ఉన్న విషయాన్ని కూడా ఇవాళ వాళ్ళు విస్మరిస్తున్నారు. ముస్లింలను రెచ్చగొట్టడానికి ఈ యొక్క ఎన్నికల్లో ఈ సిఏ అనే దాన్ని పావుగా వాడుకుంటున్నారు. చాలా స్పష్టంగా ప్రధానమంత్రి కానీ అమిత్ షా కానీ సిఏ వల్ల ఎవరికీ నష్టం లేదు, ముస్లింలకు అసలే వ్యతిరేకం కాదు, శరణ్ కోరి వచ్చేటువంటి అభద్రత ఉన్నటువంటి ఆ హిందువులు మిగతా మైనార్టీలుగా ఉండేటువంటి ఆ యొక్క మతపరమైన రాజ్యాల్లో మరి వారికి ఆదరణ శరణ కల్పించడానికి తీసుకొచ్చిందే సిఏని